నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ఉగాది రాశి ఫలితాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గురుగారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకైతే ఉగాది రాబోతుంది. మీకు మా ప్రేక్షకులందరి తరపున కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గురుగారు, కర్కాటక రాశి వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది అనగానే అందరూ చూసుకునేది ఈ ఆదాయ వ్యయము, రాజపూజ్య అవమానాలు. అయితే ఈ ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలతో పాటు మనం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి అంశాలు చెప్తుందని నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ కర్కాటకం వారికి ఆదాయ వ్యయాలు 2-11గా ఉంది. అంటే 2 ఆదాయం వ్యయం 11. చూడగానే ఫస్ట్ బాబా ఏమిటిది అనిపిస్తుంది. కానీ నేను చెప్పేది ఒకటే, మీ పర్సనల్ చార్ట్లో కనుక ధనాధిపతి మహాదశలు నడిస్తే ఏమి టెన్షన్ పడకండి. గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులను కూడా మీరు మార్చుకోవచ్చు. ఇప్పుడు 2-11 ఉంది. 2 అంటే ఏమిటి? ధనస్థానం. 2లో కేతు ఉన్నాడు. ఎవరైతే గణపతి ఆరాధన చేస్తారో కర్కాటకం వారు దాన్ని అధిగమించవచ్చు, భయపడాల్సిన పని లేదు. అండ్ వ్యయం తగ్గించుకోవాలి అంటే కనుక పెసలు దానంగా ఇస్తుండాలి. ఇది ఆదాయ వ్యయాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంతేగాని ఇలా ఉంది కదా అని భయపడిపోవాల్సిన పని ఏం లేదు. ఇక అదేవిధంగా ఈ మిథునం వారికి ఆదాయం విషయంలో మనకి కర్కాటకం వారికి ఆదాయం విషయంలో ఎప్పుడైతే కేతు మారిపోతాడో నవంబర్ నుంచి, అక్కడి నుంచి కొంత వీళ్ళకి ఇది ఇబ్బంది అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఈ కర్కాటకం వారికి 4-7 ఉంది. ఏంటది? రాజపూజ్యం, అవమానం. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 4 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య 7 ఉంది. సో ఇక్కడ రాజపూజ్యం, అవమానం పెరగాలి అంటే, రాజపూజ్యం పెరగాలంటే పర్టికులర్గా వీళ్ళు నరసింహస్వామి యొక్క మంత్రం కానీ కరావలంబ స్తోత్రం కానీ చేసుకుంటే ఖచ్చితంగా రాజపూజ్యం పెరుగుతుంది. ఇక అవమానం తగ్గాలి అంటే కనుక వీళ్ళు విష్ణు సహస్రనామాలు వినాలి. ఈ ప్రక్రియ కనుక వీళ్ళు పాటించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే 3వ స్థానంలో ఉండే గ్రహం ఏదైనా వీళ్ళకి పర్సనల్ చార్ట్లు ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన దానం ఇస్తే కూడా వీళ్ళకి క్లియర్ అవుతుంది. అయితే వీళ్ళకి గురువు రాశిలోకి వస్తున్నాడండి. నెక్స్ట్ ప్రజెంట్ 12లో ఉన్నాడు. 12లో ఉన్నప్పుడు ఏంటంటే మనం వద్దన్న ఒక్కోసారి చూడండి మొహమాటం కొద్దీ కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. అంటే ఆ ఊర్లో పెద్ద వ్యక్తి ఆయన ఏదో గుడి కడుతున్నాము, ఏమంటే మీరే పెద్ద ఏదో ఇవ్వండి అంటే ఆయన మొహమాటం కొద్దీ కొన్ని పుణ్యానికి సంబంధించినవి, దైవ సంబంధించిన వాటికి మొహమాటం కొద్దీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అది మంచికే కానీ టైట్గా ఉన్నా సరే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కాస్త శనగలది దానం ఇస్తూ ఉంటే కొంచెం జూన్ వరకు ఉండే ఖర్చుల యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. జూన్ తర్వాత ఎలాగో రాశిలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది. కాకపోతే గురువు యొక్క స్వరూపం ఇప్పుడు మారింది కాబట్టి శుభగ్రహం రావడం వల్ల 2 రకాల ఫలితాలు వస్తాయి. అంటే కొన్ని పనులు అవుతాయంటే ఏంటి, వివాహం లాంటిది, సంతానం కలగడం, ఇలాంటివన్నీ కూడా అవుతాయి గురువు రాశిలోకి వచ్చింది. ఎందుకంటే పంచమ సప్తమాన్ని చూస్తాడు కాబట్టి. కాకపోతే తెలియని కొంత హెల్త్ పరంగా కానీ మానసికంగా కానీ కొంచెం ఓవర్ స్ట్రెస్ అవ్వడం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే వీరికి ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలంటే గణపతి యొక్క ఆరాధన, సూర్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కర్కాటకం వారు మనీ మ్యాటర్స్ విషయంలో తొందరపడి ఎవరికి డబ్బులు ఇవ్వడం లాంటివి చేయకండి. నవంబర్ లోపల కనుక కర్కాటకం వారిస్తే మనీ స్ట్రక్ అనేటువంటిది అవుతుంది పర్టికులర్గా. అలాగే వీరికి ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే కొంచెం సహకారం అందించే వాళ్ళ యొక్క పాజిటివ్, అంటే వాళ్ళ యొక్క స్థితి బాగానే ఉందని చెప్పుకోవాలి. గృహం ఏదైనా కొనుగోలు చేయాలి అని అనుకుంటే కనుక జూన్ లోపల అనుకూలత చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. జూన్ తర్వాత కర్కాటకం వారికి వివాహం అండ్ సంతానం విషయంలోని కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవ్వడము, అదేవిధంగా కొంత సినిమా ఫీల్డ్ వాళ్ళకి అనుకూలత అనేటువంటిది జూన్ తర్వాత నుంచి చూపిస్తుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి నవంబర్ వరకు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళాలి, అతివేగం అనేటువంటిది పనికిరాదు. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారినప్పుడు వీళ్ళ లైఫ్ బాగుంటుంది. అంటే చాలామంది చూడండి, ఏదో జాబ్ రాలేదు, లేకపోతే ఏదో వాళ్ళ
కోర్స్ కంప్లీట్ అయిపోతుంది, చదువు కంప్లీట్ అయింది, ఉద్యోగం రావట్లేదని వెతుకుతూ ఉంటారు. కానీ కర్కాటకం వారు ఏంటంటే ఇది చెర్రాశి అండి, చెరలగ్నం. ఎప్పుడు కూడా ఉన్న ప్రదేశంలో ఉంటే వీళ్ళకి సక్సెస్ రాదు. ప్రదేశం మారితేనే సర్వసాధారణంగా ఉద్యోగం విషయంలో బాగుంటుంది. దాంతోపాటు ఇప్పుడు శని కూడా 9లో ఉన్నాడు. 9వ స్థానం అంటే 10కి వ్యయ స్థానం. వృత్తి స్థానానికి వ్యయ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో వృత్తిరీత్యా వేరే ప్రాంతానికి మారితేనే వీళ్ళకి బాగుంటుంది అనే విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీరికి పర్టికులర్గా వివాహము, సంతానం ఈ విషయంలో అయితే పాజిటివ్గానే ఉంది. కాకపోతే నవంబర్ దాటిన తర్వాత మాత్రం వివాహ సంబంధించిన విషయంలో తొందరగా కుదరవు. కాబట్టి ఏదైనా నవంబర్ లోపలే చేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక సంబంధించినవి పెరుగుతాయి నవంబర్ తర్వాత, ఎందుకంటే గురుకేతువులు ఇద్దరు వచ్చి కలుస్తున్నారు. జూన్ నుంచేమో గురువు వస్తున్నాడు కర్కాటకంలోకి, నవంబర్ నుంచి కేతు వస్తున్నాడు. సో జూపిటర్ అండ్ కేతు ఏంటంటే అక్కడి నుంచి వీళ్ళకి కొన్ని ఎలా అంటే చూడండి, కొంతమందికి లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చేసినప్పుడు వాళ్ళకి కొన్ని లీలలు కనిపిస్తాయి. భగవత్ సంబంధించినటువంటి కొన్ని నిదర్శనాలు కనబడము, స్వప్నంలో దేవతా సంబంధించినవి రావడం, స్వప్నంలో డిఫరెంట్ రావడం. ఎందుకంటే గురువు యొక్క రాశులు శని రాహువులు ఉన్నారు కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి ఏమో కొన్ని ఆత్మలు కనబడడం జరుగుతాయి, కొంతమందికి భగవత్ సంబంధించినవి కనబడడం జరుగుతూ ఉంటుంది. తప్పకుండా గురుగారు, ప్రస్తుత పరిస్థితి బట్టి ఈ సంవత్సరంలో ఏ రంగాల వారికి ఎలా ఉందంటారు? ప్రస్తుత పరిస్థితి కనుక చూసుకుంటే మనం నవనాయకాస్ తీసుకుంటామండి. నవనాయకాస్ కనుక తీసుకుంటే ఇక్కడికి ఈసారి గురువు రాజయ్యాడు. మనకి పోయిన సంవత్సరం రవి రాజైనందుకు, కేతుతో సంబంధం ఉన్నందుకు కొంచెం రాజకీయ నాయకులు లేకపోతే కొంతమందికి ప్రాణగండాలు ఇవి అనుకున్నాం, అదే రకంగా జరుగుతూ వచ్చాయి ఈ యుద్ధాల వల్ల. అయితే ఈసారి గురువు రాజైనందుకు కొంచెం అంటే మనకి గురువు యొక్క హౌజెస్ పాడయ్యాయి కాబట్టి కొంచెం మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, యుద్ధ సంబంధించిన వాటికి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే కేవలం గురువు ఒకటే కదా, మనం మంత్రిని కూడా తీసుకోవాలి. మంత్రి అంటే ఆలోచన విధానం, అంటే పాలించేవాడికి గొడవ పెట్టుకోవాలి, యుద్ధం చేయాలనే ఆలోచన. ఎందుకంటే కుజుడు అవుతున్నాడు మంత్రి. సో అందుకని ఏంటంటే ఎంతసేపు పరిపాలనా దక్షత, ఎంతసేపు కూడా మన శక్తిని చూపించాలి. మంత్రి అనేది పరిపాలనా దక్షత, ప్లానింగ్. అక్కడ ఎలా ఉంటుందంటే ఇది నా శక్తి అనే శక్తిని చూపిస్తూ చేసే ప్రక్రియలోకి వెళ్తూ ఉంటాయి అన్ని దేశాలు కూడా. ఎలాంటి ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళ అణయాయుధాల శక్తి ద్వారానే ఇది పవర్ఫుల్ దేశం అని తెలుస్తుంది కదా. అందుకే యుద్ధ సంబంధించిన మనకి పరాభావ సంవత్సరం ముందు నుంచి ప్రారంభమవుతూ వస్తున్నాయి. అంటే మన ఇండియా కూడా అలాంటి ప్రభావం ఉందంటారు గురుగారు? ఉంటుందండి, ఉంటుంది. అంటే తక్కువగా ఉంటుంది, బట్ గల్ఫ్ కంట్రీస్ వేరే దేశాలకు ఎక్కువగా ఉంటుంది. అమెరికా కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, ఈ కంట్రీస్కి ఎక్కువగా ఉంటుంది. ఇండియాకి స్వల్పంగా ఉంటుంది చెప్పాలంటే. అదేవిధంగా సేనాధిపతి అంటే రక్షణ కారకుడు కూడా, దేశ రక్షణ కారకుడు చంద్రుడు అవుతున్నాడు. కాబట్టి ఏంటంటే ఒక్కొక్కసారి దేశ రక్షణ సంబంధించిన విషయంలో కొంచెం చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేటువంటిది మనం చూస్తాం. అండ్ అలాగే మనకి సస్యాధిపతి అంటే మనకి క్రాప్స్ కనుక తీసుకుంటే ఇక్కడ కొన్ని పంచాంగాల గురువు ఇచ్చాడు, కొన్ని ఇట్లా శుక్రుడు ఇచ్చాడు. కాబట్టి ఏంటంటే పంటలు అయితే పండుతాయి, పండవని కాదు. ఎందుకంటే క్రాప్స్ కారకుడు ధాన్యాధిపతి కూడా బుధులవుతున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఈ సంవత్సరం బుధగ్రహం కూడా ధాన్యాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధాన్యం యొక్క రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా అర్ఘ్యాధిపతి అంటారు, అంటే ప్రైజెస్ కూడా చంద్రుడు అయ్యాడు. కాబట్టి ఎలా ఉంటుందంటే ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి. చంద్రుడు ఇది కదా, ఇవాళ ఉంది ఈ రేటు అనుకుంటే రేపు ఉండదు. అమ్మాయి ఇంత పెరుగుతుంది అనేసరి మళ్ళీ డౌన్ఫాల్ అవుతూ ఉంటుంది. ఒకరోజేమో అసలు ఇంకా ఇంతకంటే ఇంకా తగ్గదు రేటు అన్నట్టుగా ఉంటుంది, రేపు వచ్చేసరికి తగ్గిపోవచ్చు, పెరగచ్చు. ఎందుకంటే పెరగదు అనుకునేటువంటిది, ఎందుకంటే చంద్రుడు ఈజ్ ది మూమెంట్. ఒక రాశిలో 2.5 రోజులు ఉంటాడు చంద్రుడు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే ఫాస్ట్గా పెరుగుతూ ఉంటుంది, అంతే ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. 15 రోజుల క్రితం ఒక రేట్ ఉంటే 15 రోజుల తర్వాత ఇంకో రేట్ హై లెవెల్లో ఉంటుంది. ఒకటేసారి అసలు ఎవడు కొనట్లేదు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు టమాటా బాగా రేట్ వచ్చింది అనగానే చూస్తే టమాటా ఎవడు కొండు, ₹2 దొరుకుతుంది. ముందుగా చూస్తేనేమో ₹40, ₹50, ₹100 అమ్మే టమాటా ఒకటేసారి ₹2 ఎందుకు పనికి రాకుండా పడేసాను అనేది వింటాం మనం. అలా ప్రతి వస్తువు విషయంలో ఎప్పుడైతే ఈ అర్ఘ్యాధిపతి అంటే ధరల కారకుడు ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, విపరీతంగా రేట్లు పెరుగుతాయి. అవి బాబా ఏమిటి రేట్లు అన్నట్టు కూడా చూస్తాం చాలా విషయాల్లో. ఎందుకంటే చంద్రరాశిలో గురువు వస్తున్నాడు. అందుకని ఏంటి మార్కెట్లో రేట్లు మీరు గమనించండి. మీరు నెక్స్ట్ గురువు ఎప్పుడైతే 6వ నెల నుంచి మారుతున్నాడో
అక్కడ ఏమైపోద్దంటే మీకు అసలు 6 నెలల దాకా అక్కర్లేదు, మిథునంలో ఉన్నప్పుడే ఆల్రెడీ 15 డిగ్రీలు దాటిపోయాడు కాబట్టి దాని ప్రభావం, ధరల యొక్క ప్రభావం విపరీతంగా ఉంటుంది. అండ్ అలాగే మేఘాధిపతి చంద్రుడు అవుతున్నాడు, అంటే వర్షాలు కురిపించే కారకుడు చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే, ఒకటేసారి మనం గత వీడియోలో కూడా చెప్పాం, యుద్ధ మేఘాలు కనిపిస్తాయి. అదేవిధంగా ముసురు పట్టుకుంటే 10-15 రోజులు అలా వరుసగా ముసురు పట్టు మంచి వర్షాలు పడతాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ రసాధిపతి ఈజ్ శని అవుతున్నాడు యాక్చువల్గా. సో పాలు, నెయ్యి, నూనె, వంట సంబంధించిన పదార్థాలు, లోహాలు, ఇవన్నీ ఏంటంటే రవికి శనికి ఇద్దరికి వచ్చింది. బట్ రవికి కొన్నిట్లో చూపిస్తే కొన్ని శని చూపిస్తున్నాడు. బట్ మనం న్యాచురల్ అంటే నేను క్యాలిక్యులేషన్ చేశాను యాక్చువల్గా ఎవరు అవుతున్నారు అని చెప్పి చూసుకుంటే కనుక అక్కడ ఎక్కువ శనికే వస్తుంది. శనికి వస్తుంది కాబట్టి ఈ శని ఎప్పుడైతే గురువు యొక్క రాశుల్లో ఉన్నాడో, చెప్పాలి అంటే కొన్ని పదార్థాలు 2 రకాలుగా, అంటే ఒక్కొక్కసారి నాణ్యత తగ్గి అమ్మడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. చెప్పాలంటే నాణ్యత విషయంలో లోపం వచ్చింది అనేటువంటిది మనం ఎక్కువగా వింటూ ఉంటాం. నీర్సాధిపతి అంటారు, అంటే బంగారం, వెండి ఇటువంటివి చూసుకుంటే గురువే అయ్యాడు ఈసారి నీర్సాధిపతి కాబట్టి వీటి రేట్లు కూడా బ్రహ్మాండంగా పెరగనున్నాయని చెప్పి చూపిస్తుంది. అయితే మీరు రంగాల వారికి సంబంధంగా కూడా కొన్ని అడిగారు, దాని రకంగా కూడా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఈ కమ్యూనికేషన్స్, లేకపోతే ఈ ధాన్యం అమ్ముకునే వాళ్ళకి, అంటే ఐ మీన్ ఒక రీటైల్ షాప్స్, లేకపోతే వీళ్ళకి గ్రెయిన్స్ సంబంధించిన వాటికి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. భూమి రేట్లు కూడా బాగా విపరీతంగా పెరుగుతాయి, భూమి రేట్లు, అందులో ఎటువంటి సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ఈ రంగాల్లో ఉండే వారికి బాగా పెరుగుతుంది. అండ్ వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి కూడా చక్కగా వాళ్ళకి మంచి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అధిపతి గురువు అయినందుకు, ఆ గురువు యొక్క రాశులు పాడైనందుకు కొంత పీఠాధిపతులకి, పండితులకి వీళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. పోయిన సంవత్సరం మనం ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసాం, పోయిన సంవత్సరం అది మొన్న జరిగింది. ఈసారి గురువు అయినందుకు దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఎటువంటి యాక్షన్, ఎటువంటి మాట మాట్లాడేటప్పుడైనా సరే 1-4 సార్లు ఆచితూచి అడుగు వేయాలి, అడుగు వేసి మాట్లాడాలి అని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులకి కొత్త విద్యలు, ఇంకా కొత్త టెక్నాలజీలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. బికాస్ ఆఫ్ జూపిటర్ రీజన్ క్యాన్సర్ సైన్లోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి అసలు మనం ఊహించాం ఇంత టెక్నాలజీ, ఇంత డిఫరెంట్ విద్యలు కూడా వస్తున్నాయా అనేటువంటిది. ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం మీరు గమనిస్తే కనుక బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువ జరుగుతాయండి. ఈ సంవత్సరం విపరీతమైన బ్లాక్ మ్యాజిక్స్ జరుగుతాయి. సాధన చేసే వాళ్ళు ఎక్కువ మంది, నేర్చుకునే వాళ్ళు పెరిగిపోతారు, చేసే వాళ్ళు పెరిగిపోతారు. ఇదేమిటారు బాబు ఇలాంటి విద్యలు ఎక్కువైపోయాయి అనేటువంటిది మనం ఖచ్చితంగా చూస్తాం. బ్లాక్ మ్యాజిక్స్ ఎక్కువయ్యేటువంటి సంవత్సరం ఇదంతా కూడా. వీటికి ఏమైనా పరిహారం ఉంటుందా గురువు? ఒకటేనండి, మనకి శాస్త్రంలో ఏంటంటే లలితా సహస్రనామాల్లో పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన గణరూపిణి అనే మంత్రం చేసుకోవడం మంచిది. ఇక రెండవది ఏంటంటే గోవులకి గోసేవ చేయడము, చండీ పారాయణం చేసుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః మంత్రం, లేకపోతే ఓం చండికాదేవి అయి నమః అనే మంత్రం, ఇటువంటి బ్లాక్ మ్యాజిక్ మనకు రాకుండా ఉంటుంది. లేదా హనుమతి యంత్రం అని ఉంటుంది, హనుమతి యంత్రాన్ని పెట్టుకున్నా సరే రాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.